సమాజం ఈరోజు తెలంగాణ భవన్లో మరి టీపీఎస్ డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా మరి తన్నీర్ హరీశ్రావు గారు రావడం, అలాగే సింగర్ సాయిచంద్ గారు, అలాగే మరి ప్రెసిడెంట్ టీపీఎస్ ప్రెసిడెంట్ గంధారాములు గారు ఉన్నారు. డైరీ ఆవిష్కరణలో వారిని తెలుసుకోండి. చెప్పండి సార్, డైరీ ఆవిష్కరణ 2021లో ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? గత సంవత్సరం ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఏం చేసిందనేది రేపు ఏం చేయాలనేది ఆ డైరీ యొక్క దాంట్లో ఉంటుంది నినాదం. డైరీ అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక వేదిక అయింది. అందరూ కలుసుకోవడానికి, అన్ని వర్గాలను కలుసుకొని ఉద్యమంలో భాగస్వామ్యం చేయే విధంగా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు, సబండ వర్గాలు సంక్షేమంగా ఉండాలని, వారికి అన్ని పథకాలు అందాలనే ఉద్దేశం మీద టీపీఎస్ కూడా ఆనాడు ఉద్యమంలో కావచ్చు, ఈరోజు కూడా కావచ్చు, కేసీఆర్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కార్మికుల యొక్క సంక్షేమం అనగా కనీస వేతనాలు కాదు, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా ప్రమోషన్స్, ఉద్యోగ భద్రత లాంటి వాటి మీద మేము నిరంతరం కృషి చేస్తూనే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఎన్నికల్లో కూడా భాగస్వామ్యం చేస్తూ నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మొదలు పెడుతూ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను క్రోడీసుకొని ఈరోజు ఆ డైరీ యొక్క విధానం తెలియజేస్తుంది. డైరీ అనేది మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని రాసుకొని ఆ అంశాన్ని కూడా గుర్తు చేసుకున్నటువంటి ఒక విభాగానికి సంబంధించింది కాబట్టి డైరీ మెయింటైన్ చేయడం అనేది తరతరాల నుంచి కూడా మహానుభావులు వారు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు ఒక డైరీ ద్వారానే రాసుకోవడం వల్ల అందరికీ సమాచారాన్ని అందేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, ఈరోజు అన్ని కంప్యూటరైజ్ సందర్భంలో కూడా ఇంకా చాలా వరకు కూడా డైరీ వాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ డైరీని మేము అందరికీ అందజేస్తూ, అందరికీ అందుబాటులో ఇస్తూ కూడా మేము అందరినీ ఐక్యతగా అందరినీ మమేకం చేస్తూ ఇప్పటికి కూడా ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినరో, ఎవరినైతే అకారణంగా తీసేసినరో, అదేవిధంగా కనీస వేతనాలు అమలు కానిటువంటి సంస్థలు ఉన్నాయో వాటి మీద ప్రజాస్వామ్యయుతంగా మేము ఖచ్చితంగా వారి మీద పోరాటం చేస్తాం. అదేవిధంగా స్థానిక కార్మిక శాఖతో కూడా మాట్లాడి వారికి అందే విధంగా మా వంతుగా, ఎందుకంటే 100% ఎవరు కూడా చేయలేని పరిస్థితి, కానీ అందరం కూడా వివిధ సంఘాల వారీగా, అదేవిధంగా వివిధ పార్టీల వారీగా, ప్రజా సంఘాల వారీగా, కుల సంఘాల వారీగా అందరం తల చేస్తే ప్రైవేటు నిరుద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులే కావచ్చు, కార్మికులే కావచ్చు, అందరి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుందని అందరికీ పిలుపునిస్తూ ఈరోజు హాజరైనటువంటి గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీశ్రావు గారికి, మిత్రులు సాయిచంద్ గారికి, కలెక్టర్ రాజు గారికి, మా అన్ని జిల్లాల అధ్యక్షులకు, రాష్ట్ర కమిటీకి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీశన్న గారికి, కవితమ్మ గారికి అందరూ కూడా మరొకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి, అందరూ కూడా మంత్రి గారికి అందరూ కూడా మా సంఘం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అందరం బాగుండాలని, పోయిన 2020 అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా మనల్ని అతలకుతలం చేసిన పరిస్థితి కరోనా. కాబట్టి ఆ కరోనా అయినా మానవాళి ఐకమత్యంతోన మానవులంతా కులాలకు మతాలకు అతీతంగా మనందరం కూడా ఏ విపత్తు వచ్చినా కూడా మన అందరం ఐక్యతను దాన్ని దాటేసుకుంటూ 2021లో అందరం హాయిగా ఉందాం. 21 అనగా చివరిలో ఒకటి ఉంటుంది, నెంబర్ 1గా దేశంలో, రాష్ట్రంలో మనమే మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి మిత్రునికి, ప్రతి ఒక్క శ్రేయభిలాషకి పేరు పేరున టీపీఎస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కావాలన్న కాంక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ యొక్క సంఘం నడుస్తుంది. అలాగే హరీశ్రావు గారు చెప్పారు అన్నమాట. సో మరి ఈసారి కొత్త నిర్ణయాలు ఏముంటాయి? ప్రభుత్వం కూడా మీరు పెట్టడం 2014లో. సో ఇంక కొత్త నిర్ణయాలు ఏముంటాయి? కొత్త ఆలోచనలు ఎలా చేస్తారు? కొత్త నిర్ణయాలు అనేది మొదటి నుంచి కూడా ఆర్టికల్ 371 ప్రకారం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కావాలని ఉద్యమం సమయంలో కూడా మేము పాదయాత్రలు, అదేవిధంగా కంపెనీలో ఉన్నటువంటి ప్రతి కంపెనీకి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భం నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం వరకు కూడా 2020 సంవత్సరంలో కూడా గౌరవ కేటీఆర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆల్రెడీ ఆ జీవోను ఆర్టికల్ 371 ప్రకారం 80% అందించే విధంగా కూడా వారు చెప్పడం జరిగింది. అది ఈ సంవత్సరంలో అమలు చేస్తారని కూడా మేము ప్రగాఢ మేము నమ్మకం మీద వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం వాస్తవికంగా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలను, ఇది యాపిల్ కంపెనీ కావచ్చు, అమెజానే కావచ్చు, గూగులే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, ఇట్లా ఐటీ హబ్సే కావచ్చు, అన్నీ కూడా తీసుకురావడం, మా పాలమూరు
పాలమూరు అంటే వలసల జిల్లా. ఆ జిల్లాకు సైతం కూడా ఐటీ కారిడార్ను ఏర్పాటు చేయడం గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు దాన్ని అక్కడ దివిటిపల్లి దగ్గర ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే విధంగా ఒక సంస్థను అదేవిధంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం ఉన్నది. మొన్న కూడా దాదాపుగా 12 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం అమెజాన్ కానీ గూగుల్లో కానీ అన్ని ఉన్నాయి. కాబట్టి తెలంగాణ యువత నిరుద్యోగులు ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరికీ మేము కూడా సంఘం తరపున ఒకటే చెప్తున్నాం, ఒకే ఒక ఉద్యోగం, అది ప్రైవేటు ఉద్యోగం అనుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు కొన్నే ఉంటాయి కానీ ప్రైవేటు ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఒకే ఒక ఉద్యోగం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా కాదు, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు కాదు, ఐడియా బిల్లును పెంచుతుంది. కానీ ఒక ఉద్యోగం జీవితాన్ని మార్చేస్తుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది, మన కుటుంబంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినటువంటిది ఒక అంశం. కాబట్టి ఉద్యోగంగా మారాలని ఆలోచించు తెలంగాణ యువతకు ఒక విన్నపం చేస్తున్నాం. ఎవరు కూడా ఖాళీ ఉండకుండా, ఎవరు ఖాళీ ఇవ్వకుండా మీ చదువును బట్టి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎల్ఎల్బియా లేదంటే బీటెక్ ఎంటెక్ డిప్లొమానా ఇవన్నీ క్రోడీకరించుకొని మీ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మేము కూడా జాబ్ మేళలు పెడుతున్నాం. మేము కూడా స్వచ్ఛందంగా 33 జిల్లాలో స్వచ్ఛందంగా పెడుతూనే ఉన్నాం. కాబట్టి మాకు ఒక హెచ్ఆర్ వింగ్ ఉంది. ఆ వింగ్ ద్వారా డైలీ పంపిస్తూనే ఉన్నాం, ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. నిరుద్యోగ మిత్రుల ఎవరు కూడా బాధపడద్దు. ప్రైవేట్ రంగంలో కూడా జీతాలు కూడా బాగున్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు కూడా జైన్ కాండి, మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మేము పిలుపునిస్తున్నాం. సో అయితే చూసి 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలంటే చాలా వరకు కూడా ఇస్తున్నప్పటికీ కూడా అందులో కేవలం టాయిలెట్స్ కడిగే వాళ్ళని అయితేనేమి ఊకే వాళ్ళని అయితేనే స్వీపర్స్గా తీసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. మరి ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళను లేకపోతే అసిస్టెంట్ ర్యాంక్ వాళ్ళని తీసుకోవాలని మీ ప్రతిపాదన ఏమైనా ఉందా? తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో జరిగేటప్పుడు కూడా మనం అన్నట్టు ఇదే, ఆ ఉద్యమంలో కూడా ఉన్నత ఉద్యోగాలు ఆంధ్రులకు, కింది స్థాయి ఉద్యోగాలు తెలంగాణకు. తెలంగాణ ఇంట కన్నీరు, ఆంధ్ర ఇంట పన్నీరు మహానుభావులు రాసినటువంటి స్లోగాను మనం ఇప్పటికీ మా డైరీలో ఉంటాయి. అవి మీరు మంచి క్వశ్చన్ వేశారు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా వారి యొక్క అర్హతను బట్టి వాళ్ళు ఎంబీఏ చేసినా ఎంసీఏ చేసినా వాటివన్నీ చూసుకొని మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము విన్నపం చేస్తున్నాం. ఆ రోజు పోరాటం చేసినా ఇప్పుడు విన్నపం చేస్తున్నాం. దీనిలో భాగంగా కొన్ని సంస్థలు ఇస్తూనే ఉన్నాయి. మా దగ్గర దాదాపుగా 200 కంపెనీలు ఉన్నాయి. ఎవరైతే ఎంబీఏ ఉన్నాడో ఎంసీఏ ఉన్నాడో వారికి తగినటువంటి ఉద్యోగాలే కల్పించే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. దీనికి మేమంతా కూడా గౌరవపడుతున్నాం. కాకపోతే ఇదేంటంటే కొంత దగ్గర అక్కడక్కడ దగ్గర కూడా ఈ చీపర్స్ లాంటివి, 4th క్లాస్ ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా రకరకాలుగా కొన్ని జరుగుతున్నవి వాస్తవమే. కానీ మా దృష్టికి రావడం వల్ల కూడా మేము దాన్ని పరిష్కరించేటువంటి అంశం తీసుకొని పోతాం. మీ మీడియా ద్వారా కావచ్చు, కొంత శ్రేయభిలాషుల ద్వారా కావచ్చు, స్థానిక నాయకుల ద్వారా కావచ్చు, మేము ఖచ్చితంగా దీని మీద ఒక పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి మన తెలంగాణ, ఈ తెలంగాణలో మరొకసారి మనకు అవమానం జరగొద్దనే ఆలోచనతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. జెన్ప్యాక్ కావచ్చు, డిలైట్ కంపెనీ కావచ్చు, వాటిలో కూడా తెలంగాణ బిడ్డలు కావాలని కూడా మేము ప్రపోజల్ చేసి దానిలో కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క సంఘాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తానని ఎలాగైనా చెప్పడం కూడా జరిగింది. సో ఎలా ఉంది మీ ప్రపగండ, ఎలా ఉంటుంది, ఎలా కార్యాచరణ చేస్తారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చిన్న ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఒక 100 మందిలో 90 మంది ఖచ్చితంగా ఉంటారు. మిగతా 10% రైతులు, విద్యార్థులు, తర్వాత మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు. కానీ 90% మాత్రం ప్రతి ప్రైవేటు కార్మికుడే ఉంటాడు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఒక విద్యా వ్యవస్థ అనగా పాఠశాలలో కానీ మిగతా కాలేజీలో చేసేటువంటి వాళ్ళే కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, హాస్పిటల్లో డాక్టర్ మొదలుకొని ఆయా వరకు చేసేటప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగం. కాబట్టి వీళ్ళందరికీ సమీకరించుకొని మాకున్నటువంటి అనుభవం, మాకున్నటువంటి సర్కిల్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి కమిటీ వేసినాం. అక్కడ మురళీశంకర్ గారు అధ్యక్షులు, అక్కడ గౌరవ అధ్యక్షులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆ విధంగానే మళ్ళీ కర్ణాటకలో కూడా వేసినాం. తర్వాత తమిళనాడు, కేరళ ఇట్లా విస్తరించిపోతున్నాం. ఆల్ ఇండియా ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్గా దీంట్లో ఐటీ సెక్టర్ కావచ్చు, అందులోనే మళ్ళీ మీడియాకి సంబంధించిన మిత్రులు కూడా ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కూడా సెక్టర్ కూడా వేయడం జరిగింది. ఇట్లా శాఖలుగా విస్తరించుకుంటూ అందరికీ సమన్వయం, సమానాభివృద్ధి జరిగే విధంగా మన వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగ చట్టాలు ఎలాగో ఉన్నాయి,
రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఎలాగో ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని. దానికి తోడుగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారో తర్వాత వాళ్ళను భాగస్వామ్యం చేస్తూ, ఎందుకంటే ప్రభుత్వంతో మంచిగా మమేకం అవుతూ మంచిగా ఉంటూనే నిరుద్యోగ యువత కోసం పనిచేసేటువంటి బాధ్యత ఒక సంఘ సేవకులుగా ప్రజా సంఘాలుగా మా మీద ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కమిటీకి వచ్చేసి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని పెట్టుకోవడం జరిగింది. అలాగనే కర్ణాటక అట్లా చేసుకుంటూ ఒకటే లక్ష్యం, మాది ఒకటే విధానం. ఏదైతే నిరుద్యోగిగా ఉన్నాడో వాడు ఉద్యోగి కావాలి, ప్రైవేట్ ఉద్యోగి కావాలి. ప్రైవేటు ఉద్యోగుల్లో ఉన్న వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కావాలి. ఈ రెండే అంశాల మీద మేము ఆ కమిటీ అంతా కూడా పనిచేస్తుంది. సో ఈ మధ్య కాలంలో కొన్ని యజమానులు తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించి ఎంప్లాయీసిటీ ఇస్తే ఈఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్ అవన్నీ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకోవటము, ట్రైనింగ్ పీరియడ్లోనే పెంచి తీసేయడం కూడా చూస్తున్నాం. మనం వీటిపైన మీరు ఏమైనా పోరాడే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పుడు సంఘం యొక్క నినాదమే అది, సమీకరించుట, ఉద్యమించుట, హక్కులను సాధించుకుంటా. ఎవరైతే మామూలుగా వాళ్ళు జాయిన్ చేసుకొని తర్వాత 2 నెలలకు 3 నెలలకు తీసేసేటువంటి సందర్భాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా అటు అధికారులతో కావచ్చు, కార్మిక శాఖ అధికారులతో కావచ్చు, ఇటు ప్రభుత్వంతో కావచ్చు మేము మమేకమై మాట్లాడుతూ ఉద్యోగాలు తీసిన కాడ కూడా ఉద్యోగాలు పెట్టిస్తున్న పరిస్థితి జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో కరోనా రావడం వల్ల ఈ కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఆర్థిక స్తంభన అనేది ఏర్పడి, సంక్షోభం ఏర్పడి కొన్ని కంపెనీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. వాటిలో కూడా కొంతమందికి న్యాయం చేసి ఒక ప్యాకేజీ మాట్లాడి వారికి కూడా జీవన విధానం కోసమై రకరకాలుగా దారులుగా చూపించేటువంటి అంశంలో చేస్తూనే ఉన్నాం. కానీ అటు యాజమాన్యానికి, ఇటు కార్మికునికి, ప్రైవేట్ ఉద్యోగికి వారధులుగా ఉంటున్నాం. మేము ఉండి వారిని సంక్షేమం కోసం, వారి యొక్క హక్కుల కోసం పనిచేసే విధంగా ముందుకెళ్తున్నాం. సో కార్మికులు అంటే ఎక్కువ భవన కార్మికులను మనం అందుబాటులోకి తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్కువ కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డటువంటి కార్మిక వ్యవస్థ ఎక్కువ కూడా మరి తెలంగాణ వాళ్ళు కాకుండా ఎక్కువ లేబర్ బీహార్ వాళ్ళు అయితేనే, మధ్యప్రదేశ్ వాళ్ళు అయితేనే, మహారాష్ట్ర వాళ్ళు అయితేనే ఎక్కువగా తీసుకున్న సందర్భాలు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. మరి ఇవన్నిటి కూడా అవగాహన తీసుకొచ్చి మరి లోకల్ వాళ్ళకి ఇప్పించే అవకాశం ఉందా? ఇక్కడ ఒక సామెత ఒకటి ఉంటుంది, ఏంటంటే లోకల్ వాళ్ళు లోకల్గా పనిచేయడానికి సిగ్గుపడతారు. దానిలో నేను కూడా, నాది మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి డెవలప్ అయింది, ఆడ చేసుకోవచ్చు. కానీ ఆడ సిగ్గాయి హైదరాబాద్ పని చేసుకోండి. అట్లా ఒక ఉమెన్ సైకాలజీగా ఉన్న పరిస్థితి. కాబట్టి అదే అక్కడ బీహార్లో ఉన్నవాడు అక్కడ చేయాలంటే చేయడాడు, వాడు ఇక్కడ చేస్తాడు. ఈ దశలో అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరు కలిసి పని చేసుకుంటారు. అది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల ఆ రంగంలో కనిపిస్తున్నది ఏంటంటే, మొన్న లాక్డౌన్ ముందు దాదాపుగా బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన లేబర్ అంతా కూడా పోయిన పరిస్థితి ఏర్పడింది. పోయిన తర్వాత మళ్ళీ మనకు లేబర్ అవసరం కాబట్టి, భవనాలు నిర్మించేటువంటి అంశాలు కాబట్టి మళ్ళీ వాళ్ళు కొంత రావడం, కొంతమంది వస్తలేరు. కాబట్టి వివిధ జిల్లాలకు వెళ్ళి హైదరాబాద్ నగరానికి వచ్చి కూడా పనిచేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నట్టు. కాబట్టి స్థానికంగా ఒకటే చెప్తున్నాం, మనం ఉద్యోగం చేసేటప్పుడు ఇది నా లోకల్ కదా, ఎవరైనా చూస్తారు కదా అని చిన్నతనంగా కావద్దు, మన జీవితాలని ఖరాబ్ చేసుకోవద్దు. స్థానికంగా ఏ పని దొరికినా పని చేసుకోవాలని యువతకు పిలుపునిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. కేసీఆర్ కూడా అదే నిదానంతో కార్మిక ఉద్యమంతో ముందుకు వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఎక్కడ కూడా. దీని మీద మీరు ఒక ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థగా తీసుకెళ్తారా ముందుకు? మొదటగా కనీస వేతనాలు అనేది ఇంపార్టెంట్. ఆ కనీస వేతనం ఉంటేనే కార్మికుడు, ఉద్యోగుని యొక్క కుటుంబం నడుస్తుంది, జీవితం నడుస్తుంది, పిల్లల యొక్క వారి యొక్క సంక్షేమం నడుస్తుంది. అందుకోసం చెప్పేసి ఏదైతే కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ ఏది ఉందో దాన్ని దాదాపుగా మనం సంఘం తరఫున పార్టీ అధినాయకత్వానికి, అందులో నా గౌరవ అధ్యక్షులు హరీష్ రావు గారికి ఎప్పుడే మీరు చూశారు, ఫస్ట్ అంశం కనీస వేతనమే మాట్లాడారు. కనీస వేతనం అనేది, కనీస బతుకు కోసం కనీస వేతనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని దగ్గర ఇస్తున్నారు, ఇంకా కొన్ని దగ్గర ఇవ్వడం లేదు. వాళ్ళతో కూడా అంటే వాళ్ళ కంపెనీ యొక్క అభివృద్ధిని బట్టి, వాళ్ళకి వచ్చేటువంటి టర్న్ ఓవర్ బట్టి కూడా కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేరు. ఇవ్వని కాడ కూడా మేము మాట్లాడుతున్నాం. సో కొన్ని కంపెనీలలో యంత్రాలు, ఇంతమందికి మానవతోటి హ్యూమన్ రిసోర్స్తో నడిచినటువంటి కంపెనీలు కూడా యంత్రాలను ఎక్కువ ఉపయోగిస్తున్నాయి. కొంతమంది పని గంటలు ఎక్కువ చేయించుకుంటారు, ఓటీలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. 8 గంటల తర్వాత 8:30 గంటలు చేయించుకున్న కంపెనీలు 12 గంటలు చేయించుకొని ఫ్రీగా పంపిస్తున్నాయి. ఇలాంటి మీ దృష్టికి వచ్చినాయా?
చాలా వరకు ఇంతకుముందుకు 12 గంటలు మీరు అన్నట్టు 15 గంటలు పనిచేసిండ్రు. ఏదైతే మనకు ఈ 8 అవర్స్ 8 గంటల పని సమయం మనం గతంలో చికాగో మహానగరంలో చేసినటువంటి ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కార్మిక సంఘాలతో మేము సైతం అంటూ ఇప్పటికి 136 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఆ మేడేను స్ఫూర్తిగా తీసుకొని మేము ఖచ్చితంగా 8 గంటల పని సమయం కావాలని ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంటే నారాయణ కాలేజీ కావచ్చు, చైతన్య కాలేజీ కావచ్చు, గాయత్రి కావచ్చు, వాటి మీద మేము సామరస్యంగా అంటే సైక్యతతోన వాళ్ళతో మాట్లాడి కూడా అలాంటి రంగంలో కూడా 8 అవర్స్ డ్యూటీ అనేది చేయిస్తున్నాం. బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, డాక్టర్స్ అంటే మన ఆరోగ్య శాఖ కావచ్చు, ఇప్పుడు సెక్యూరిటీలు కూడా సెక్యూరిటీ వింగ్లా ఎంత ఘోరంగా ఉండండి ఇంతకుముందు కంటే 12 గంటలు 10 గంటలు ఉన్నాయి. ఇప్పుడు బరాబర్ 8 గంటలు ఇస్తున్నాం. అంటే సమస్యలు ఉన్నాయి లేవని కాదు, సమస్యలు ఉన్నాయి. ఉన్నక్కడ మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఫార్మా కంపెనీలలో అయితేనేమి ఈ కొన్ని కోళ్ళ ఫార్మాలలో ఇలాంటి చట్టాలు అమలు లేకపోవడం, కొంత ఫార్మా కంపెనీలో పనిచేసిన వాళ్ళకు జబ్బులు కూడా రావడం, కంపెనీలు సరిగా పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ సెక్టారు ఖచ్చితంగా 8 అవర్స్ డ్యూటీ మాత్రం ఖచ్చితంగా, కనీస వేతనాలు ఖచ్చితంగా, ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా ఉంటాయి, క్యాంటీన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లు ఐటీ వింగ్లో కనీస వేతనాలు కానీ ఐటీ వింగ్లో కొంతవరకు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పరిశ్రమల్లో మాత్రం కార్మికుడికి కావాల్సినటువంటి ఈఎస్ఐ పిఎఫ్, అందులోన క్యాంటీన్ వ్యవస్థ, దానిలోన మళ్ళీ కనీస వేతనాల వ్యవస్థ, ఇవన్నీ కూడా దాదాపుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేయని కంపెనీలో కూడా స్థానిక మన కార్మిక శాఖతో మాట్లాడి వాటిలో కూడా ఇవన్నీ కూడా అంశాలు క్రోడీకరించే విధంగా మేము మా యంత్రాంగం పనిచేస్తున్నాం. మా టీవీ తరఫున మీ యొక్క కార్మికులకు ఏం చెప్తారు? V3 మా టీవీ తరఫున మీ యొక్క కార్మిక సంఘాల ప్రజలకు ఏం చెప్తారు? నిరంతరం ప్రజాసేవ చేస్తూ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము ఉన్నానంటూ అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో V3 V ఫర్ విక్టరీ, 35 విష్ణు బ్రహ్మ మహేశ్వర అన్నట్లు V3 ప్రయాణిస్తుంది. ఈ V3 మాకు అందరూ కూడా చాలా ప్రేమ కలది. కాబట్టి వీటీవీ V3 న్యూస్కు వారి చైర్మన్ కాసం సత్యనారాయణ గారికి, మా మిత్రులు మా సురేష్ గారికి, బృందానికి అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ముందంజలో ఉండాలి. ఈ టీవీని V3 దినదినం ఎదగాలి. మళ్ళాంటి చిన్న నాయకులను అందరినీ కూడా ఎదిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చేయాలని, మీరు ఇంకా రేటింగ్ కూడా బాగా రావాలని కూడా మీ అందరికీ మా సంఘం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి గంధరాములు గారు చెప్పినటువంటి విషయాలు కార్మిక సంఘంలో జరుగుతున్నటువంటి అన్ని ఆటుపోట్లను మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే కంపల్సరీ కూడా వాటిని మా అనుబంధ సంస్థల ద్వారా ఏ కంపెనీలు ఏమైనా సరే లోకల్ వాళ్ళకందరూ కూడా 80% వచ్చే విధంగా ఈఎఫ్ అయితేనే పిఎఫ్ అయితేనే అన్నిటి విధాలు మేము తగిన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేస్తామని తెలియజేస్తారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.